హలో నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. సో గౌతమి గారు చాలా రోజుల నుంచి ధర్మ మహేష్ గారి మీద ఆరోపణలు అయితే వ్యక్తం చేస్తున్నారు. సో నిన్న ధర్మ మహేష్ గారి నాన్నగారు కూడా లైవ్లోకి రావడం జరిగింది. ఆయన కూడా కొన్ని విషయాలు వివరించారు. బట్ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, గత కొన్ని నెలలుగా తను వచ్చి మీడియా ముందు మొత్తుకుంటున్న రాణి ధర్మ మహేష్ నాన్నగారు బట్ రీతు చౌదరి గారి వీడియో లీక్ అయిన తర్వాత ఎందుకు రావాల్సి వచ్చింది అనేది చాలా మందికి క్వశ్చన్ మార్క్గా ఉంది. సో ఇప్పుడు ఆ విషయం గురించి మనతో పాటు మాట్లాడడానికి దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. హాయ్ సార్. హలో. నమస్తే. సార్, ఏమనిపించింది నిన్న లైవ్ సార్ మాట్లాడే విధానం కానీ అసలు ఏం పాయింట్ ఆఫ్ వ్యూ ఏం అర్థమైంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అడిగావు చూసావా క్వశ్చన్, రీతు చౌదరి వీడియో బయటికి వచ్చాక ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది, దీనికి ఆన్సర్ చెప్పాలంటే ఒక తండ్రిగా బయటికి వచ్చాడని చెప్తాను నేను. ఐ అప్రిషియేట్ హిమ్. అంటే నా కుటుంబంలో ఏదో జరుగుతూ ఉంది, మేము తిట్టుకుంటున్నాం కొట్టుకుంటున్నాం కొంతకాలంగా జరుగుతూ ఉంది. ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా కొద్ది గొప్ప పాపులారిటీ ఉంది కాబట్టి ఈవిడ హ్యాపీగా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి మా జీవితాన్ని అక్కడ పెట్టడం జరిగింది. సరే పోనీలే, మా జీవితం చుట్టే తిరుగుతుంది కదా, ఎంత కాదనుకున్నా. ఆరోపణలు నా కొడుకు మీద చేస్తుంది, నా కోడలే చేస్తుంది. సరే ఎక్కడో యాక్చువల్గా 4 గోడల మధ్య ఉండాల్సింది లేదా పోలీస్ స్టేషన్ దగ్గర కోర్టు దగ్గర ఉండాల్సిన వ్యవహారం టీవీకి ఎక్కింది. సరే కానీ ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. ఓ రోజు మనకంటూ వస్తుంది కదా, అప్పుడు మన దగ్గర ఉన్నవన్నీ తన వెర్షన్ పూర్తిగా విన్న తర్వాత మన దగ్గర ఉన్నవి కూడా పెట్టొచ్చు అని ఆయన అనుకున్నాడు. ఫస్ట్ తన వెర్షన్ ఏంటి, అన్ని ఛానల్స్లో ఒకటే వెర్షన్, మోసం చేశారు, గృహహింస, కొట్టారు, తిట్టారు, రక్కారు, ఇవి అక్రమ సంబంధాలు. నెక్స్ట్ తర్వాత దానికి రీజన్స్ అవి. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇప్పుడు ఏంటంటే ఇదిగోండి వీళ్ళతో వీళ్ళతో అని. అక్కడ ఏ వీడియోలో అయితే అసభ్యంగా అయితే లేదమ్మా. మళ్ళీ చెప్పాలనుకుంటే ఇట్లా చిట్టాపట్టాలు వేసుకున్న వీడియోలు లేవు, లిఫ్ట్లో ఒకరి మీద పడి ఒకరు వాటేసుకుంది లేదు, ముద్దులు పెట్టుకుంది లేదు, ఏమీ లేదు అసలు. బట్ అక్కడ పైన చూస్తే ఇన్ టైమ్ అవుట్ టైం అనేది ఒకటి కనిపిస్తుంది. 3-4 అవర్స్ అనేది డ్యూరేషన్ ఉందన్నమాట. ఆ 3-4 అవర్స్ వాళ్ళిద్దరు కలిసి ఒకే కొంపలోకి వెళ్ళారని కూడా లేదు ఇంకా చెప్పాలి అనుకుంటే. సరే ఈ వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళ మధ్య స్నేహ సంబంధం ఉందా, లేకపోతే ఇంకేమన్నా మంచి ఫ్రెండ్షిప్ ఉందా, లేకపోతే అక్రమ సంబంధం ఉందా అనేది కూడా లేదు. ఓకేనా, అదే ఉంది అనేది ఆరోపణ యాక్చువల్గా చెప్పాలి అంటే. సరే ఈమెనైతే నేను ఎప్పుడు తప్పు పట్టను. వై? బికాస్ ఏ భార్యకైనా సరే తన హస్బెండ్ ఇంకో అమ్మాయితో ఉంటే నచ్చదు, అది 100% ఒప్పుకొని తీరాల్సింది, ఎవరికైనా సరే నచ్చదు. సో అందులో ఈవెన్ మాత్రం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నీకు న్యాయం జరగాలి. సరే నువ్వు అతనితో విడిపోవాలనుకున్నావు, నీకు న్యాయం జరగాలంటే న్యాయస్థానం దగ్గరికి వెళ్ళాలి. కానీ ఇలా వాళ్ళ జీవితాలన్నీ బహిర్గతం చేసి ఏదో పొందాలని మాత్రం ట్రై చేయొద్దు. ఇప్పుడు నిన్ను తప్పు అని ఎవరు అనలా యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే నువ్వు ఎందుకు బర్స్ట్ అయ్యావన్న దానికి ఆన్సర్ మళ్ళీ ఈయన ఇంటర్వ్యూలో బయటపడింది. ఏంటది, ఇంట్లో కూడా అత్తా కోడళ్ళు బూతులు తిట్టుకున్నారు. అలా బూతులు తిట్టుకొని నువ్వెంత నీ బతికెంత అలా ఇలాంటి మాటలే వస్తాయి ఎక్కడైనా సరే. చూపిస్తా నేనేంటో అనే ఆవేశంతో బయటకు వచ్చి అన్ని ఛానల్స్లోనూ తిరగగలిగింది. ఈవిడ బయటికి రావడానికి కారణం ఇది, అది ఈ ఇంటర్వ్యూలో బయటపడింది. ప్రతి ఇంట్లో ఉంటాయి మా గొడవలు. ఇప్పుడు మన ఇద్దరం కొట్లాడుకున్నా కూడా ఉండు నేనేంటో నీకు చూపిస్తా అని చెప్పేసి మనం ఎవరికి చూపించుకుంటాం? మనకు తెలిసిన వేరే ఛానల్స్, వేరే యాంకర్లు, వేరే ఇన్ఫ్లుయెన్సర్ వీళ్ళకేగా చెప్పుకుంటాం. ఇప్పుడు పర్సనల్గా చెప్పాలి అంటే ఇప్పుడు నాకు కూడా ఒక ఇన్సిడెంట్ ఉంది. రీసెంట్ డేస్లో నేను ఇట్లా నీలాంటి ఒక యాంకర్ కలిసి కొన్ని ఛానల్స్లో పనిచేసాం. ఆ అమ్మాయి ఏంటంటే మేము వెళ్ళిన ప్రతి ఛానల్లోనూ వీడియోలు బాగా పోతున్నాయి. మా ఇద్దరు కాంబినేషన్, మన కాంబినేషన్ బాగుంది, మనం అందరికి ఊడిగం చేస్తున్నాం, మనమే సొంతంగా పెట్టుకుందాం ఎందుకు చెప్పు, రోజుకు 5 టాపిక్లు వేసి ఎంత బాగుంటుంది. అన్ని 0 స్టార్టప్ ఛానల్సే. మేము వెళ్ళిన తర్వాత అవి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాయి. 25-35 సబ్స్క్రైబర్స్ రావడం, 1000స్లో వ్యూస్ కూడా బాగుండేవి. తను చెప్తే సరే అని చెప్పేసి ఒక ఛానల్ స్టార్ట్ చేసుకున్నాం. దానికి పెట్టుబడి ఇద్దరం సమానంగా పెట్టుకొని అదో ఇదేదో కొనుక్కొని ఓ రకంగా వెళ్ళాం. నా దగ్గర ఉంది, నేను పెట్టుకుని, ఆ పిల్ల ఎక్కడో అప్పు తెచ్చుకుంది, 2 లక్షలు ఎంతో. అందరం కలిసి వెళ్ళాం. ఒకానొక సిచ్యువేషన్లో ఏంటంటే నా ప్రాబ్లము, ఇప్పుడు మార్నింగ్ నీ దగ్గరకు వచ్చానా, నేను మీకు నెక్స్ట్ ఛానల్ కాల్ చేసి చెప్తా, కెమెరాలతో రెడీగా ఉండండి నేను వస్తున్నాను. వచ్చాక సరిది నాకు టైం వేస్ట్ అవుతుంది. మార్నింగ్ తన దగ్గరికి వెళ్ళాలి. నేను 11కి షార్ప్ ఉంటే నువ్వు 11 కల్లా రెడీగా ఉంటే 12కి షూట్ అవుతుంది. 12కి నేను బయలుదేరితే మణికొండకి వెళ్ళాలి, 1కు ఉంటా. 1 to 2 మణికొండ అయిపోతే వాళ్ళు లంచ్ చేస్తారు, నేను కూడా బయట ఎక్కడో తినేసి 3కి ఇంకో ఛానల్కి వెళ్తా.
3 to 4 అయిపోతే మళ్ళీ 4 నుంచి ఇంకో ఛానల్కి వెళ్ళి 5 అలా 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 జర్నీ ఈవినింగ్ వరకు నాది. మార్నింగ్ ఆ అమ్మాయి రెడీ అవ్వదు వెంటనే, 11:30, 11:45, 12కి కానీ షార్ట్ స్టార్ట్ అవ్వదు. 12 to 1 నేను ఇక్కడే ఉంటే 1కి బయలుదేరి నేను మణికొండ వెళ్తే వాళ్ళు భోజనం చేసాక చేద్దాం బ్రో ప్లీజ్ అంటారు. ఏమన్నాం గంట సేపు కూర్చుంటాను ఇంకా వాళ్ళు తింటూ ఉంటారు. అక్కడ 2కి స్టార్ట్ అయ్యి 3కి అవ్వద్ది. నేను ఇంకా తినలేదు కదా, నేను దారిలో తినేసి వెళ్ళడానికి అప్పుడప్పుడు లంచ్ కూడా స్కిప్ చేసేవాడిని. 4కి ఇంకో ఛానల్, అట్లా ఆ డే అంతా డిస్టర్బ్ అయ్యి లాస్ట్కి 2 ఛానల్స్ వదిలేయాల్సి వచ్చింది. కొంచెం రెడీ అవ్వచ్చు కదా అంటే అమ్మాయి ఆయన నువ్వు ఫస్ట్లో కొంచెం వినింది, తర్వాత ఏంటివి నాకు చెప్తుంది. నువ్వేంటి నీ ప్రాబ్లం ఏంటి చెప్పు, అంత అవసరం లేదు, నువ్వు నాకు చెప్పకు వాళ్ళకి చెప్పు, నీకు కావాలంటే వేరే యాంకర్ని పెట్టుకో రేంజ్కి వచ్చింది. నన్ను రెడీ అవ్వమనే అధికారం నీకు లేదు అని. నేను ఒక మాట అన్నాను, నీకు ఈ మధ్య చాలా పొగరెక్కింది, ఇలా మాట్లాడకూడదు, చాలా తప్పు అని. ఇదంతా మెసేజ్ల్లోనే యాక్చువల్గా చెప్పాలంటే, అంటే కాల్స్ కాదు. దానికి తనేం చేసిన ఇంత మాట్లాడుతున్నావు కదా, నీతో నాకు బిజినెస్ వద్దు, నా డబ్బులు నాకు వెనక్కి ఇచ్చేసి ఇప్పుడే కావాలి. ఇప్పటికిప్పుడు ఎలా కుదురుద్ది, మనం ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం కదా దాని ప్రకారంగా వెళ్దాం. నేను ఈ 2 డేస్లో ఏం చేసింది, వచ్చిన ప్రతి గెస్ట్కి దాసరి విజ్ఞాన్ నన్ను మోసం చేశాడు, ఇలా చేశాడు, అన్ని ఛానల్స్ చెప్పేసింది. డ్యామేజ్ అయింది. ఇప్పుడు అంటే ఎట్లా, నువ్వేంటో నేను చూపిస్తా, నేనేంటో నువ్వు చూపిస్తా, ఉండు నీ సంగతి నేను చెప్తా నా సంగతి. ఈ జస్ట్ ఈగోల వల్ల ఏమవుతుందంటే మన జీవితం బహిర్గతం అయిపోతుంది. ఇదే జరిగింది. ఇది జరిగిన చిన్న ఇన్సిడెంట్ నిన్న మొన్న ఇంకా నడుస్తూ ఉంది యాక్చువల్గా చెప్పాలి అంటే నేను ఎందుకు సిచ్యువేషన్ చెప్పాను అంటే, ఫస్ట్ మనకి గౌతమి బయటకు వచ్చి మాట్లాడింది మనకు తెలియదు. ఏదో పెయిన్తో పాపం వచ్చింది అని అనుకున్నాం, కానీ పెయిన్తో రాలా, ఒక సవాల్తో వచ్చింది. ఆ సవాల్తో వచ్చింది అన్న అంశం మనకి అప్పుడు అర్థం కాకపోయినా పోను నెక్స్ట్ ఒక క్యారెక్టర్ వస్తుంది. ఎప్పుడైనా 2 క్యారెక్టర్లు కలిస్తే స్టోరీ అర్థమవుతుంది. ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఆయన వచ్చాడు కాబట్టి ఆయన మాట్లాడిన విధానాలు, మావిడిని కూడా బండబూతులు తిట్టిందండి, మేము అవన్నీ చెప్పుకోలేదు, ఇలా. సో అప్పుడు మనం సినారియోకి వెళ్తే ఇంట్లో గొడవలు అవుతున్నప్పుడు బూతులు తిట్టుకుంటారు. చాలా పచ్చి బూతులు తిట్టినప్పుడు కోర్స్ ఇంట్లో అత్త మావ మొగుడు ఉంటారు కాబట్టి బయట నుంచి నువ్వే వచ్చి వాళ్ళని తిడుతుంటే అందరు కలిసి నిన్నే గెంటేస్తారు. కామనే కదా అది. ఇప్పుడు నీ ఇంట్లో ఇల్లరికం అల్లుడు ఉన్న మీ వైపు తిరగబడితే మీరందరు కలిసి వాడిని గెంటేస్తారు. ఇట్లాంటి సిచ్యువేషనే ఉంటుంది. అప్పుడు నన్ను ఇలా చేస్తారు, నేనేంటో చూపిస్తా. అలా గృహహింస, అదనపు కట్నం కోసం వేధింపులు, వీళ్ళ అవకాశం ఉన్నంత వరకు పెడతారు. ఎందుకు అవకాశం ఉన్నంత వరకు అన్నానంటే నా ఎగ్జాంపుల్ చెప్పాను చూసావా, తనేం చేసింది, ఆ 420 చీటింగ్ కేసు, నమ్మక ద్రోహము, పైగా స్టాకింగ్ కేసు, అంటే నన్ను బూతులు తిట్టాడు, ఇలాంటి కేసులన్నీ పెడతా నీ మీద నన్ను బెదిరించింది, ఇంతకు నేను చెప్పిన క్యారెక్టర్. సో అట్లా వీళ్ళు కూడా అవకాశం తీసుకొని ఎన్ని కేసులన్నా పెడతారు. ఇలా అవుతాయి, కామన్ ఇది. దాంతోపాటు అన్ని ఛానల్స్కి వెళ్ళి ఆల్రెడీ చెప్పేసింది స్టోరీ కాబట్టి అందరికీ తెలిసిందే. నెక్స్ట్ ఏంటి, దానికి ఇది పోసేలాగా ఒక వీడియో రిలీజ్ అయింది. ఆ వీడియోలో అయితే ఎలాంటి అసభ్యత లేదు. అండ్ ఆ పాప మా వీడియోకి ఆన్సర్ చెప్పడానికి కూడా అమ్మాయి మనకు అందుబాటులో లేదు. అందుబాటులోనే ఉంది కానీ పాపం తనకు తెలియని ప్రదేశంలో ఉంది, బిగ్ బాస్ హౌస్లో ఉంది. బయట సమాచారం ఆమెకు తెలియదు. మనకు ఆమె కనబడుతుంది, ఈమె కనబడుతుంది, కానీ ఇక్కడ జరిగే ఈ సిచ్యువేషన్ హౌస్ లోపలికి వెళ్ళదు కాబట్టి తెలియదు. తనలానే ఉంది. పాప మా అమ్మాయి లోపల ఏం చేస్తుంది, 2 అబ్బాయిలతో కొంచెం చనువుగా ఉంటుంది. రీజన్ కూడా ఉంది, ఆమె అలాంటిది ఇలాంటిది అనకూడదు, తప్పు. ఆ హౌస్లో అలా ఉంటేనే ఓ 4 వారాలు ఎక్కువ ఉంటాం, అంతే కదా. బేసిక్ కాన్సెప్ట్ అది. ఎన్ని సీజన్లో చూసాం, ఎన్ని లాంగ్వేజెస్లో చూసాం. కొద్ది అంటే ఓ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఆమె బేసిక్ ఆ టాస్క్ ఎంచుకొని ఉంటుంది మైండ్లో. ఆయనతో ఈయనతో కాసేపు ఉంటే ఏదో 4, అది కూడా హిట్ అయింది బయట. రాధిక అని వాళ్ళు మ్యూజిక్ వేయడం, ఆమె కూడా అలాగే ప్రవర్తించడం, అది జరిగింది. ఆవిడ అట్లా వెళ్తుంది. బట్ చూసే వాళ్ళకి ఎలా ఉంది ఇప్పుడు బయట, అక్కడ ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత ఈమె ఇదే, ఈ క్యారెక్టరే ఇంత అంత అనే రేంజ్కి వచ్చింది. ఈయనెందుకు బయటకు వచ్చాడంటే, మా కుటుంబంలో జరిగే కలతల వల్ల బయట నుంచి వేరే క్యారెక్టర్స్ వస్తున్నాయి. ఇప్పుడు మధ్యలోకి మళ్ళీ కిరాక్ సీత వచ్చింది. కిరాక్ సీత ఎపిసోడ్ ఏంటి అంటే, వీళ్ళకి యాక్చువల్గా గిస్మత్ జైల్ మండి అని బ్రాంచ్లు ఉన్నాయి. ఏది ఆ ఉప్పల్ బాలు గెటప్ వేసుకొని చేస్తున్నాడు కదా ప్రమోషన్స్, ఆ టైప్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి సిటీ అంతా. ఓ బ్రాంచ్ ఒక దగ్గర ఏర్పాటు చేసుకోవాలి. దానికి సంబంధించి కత్తిరింపులకో జ్యోతి ప్రజ్వలనకో ఎవరో కావాలి. ఇప్పుడు నీకే ఏదో కావాలి నువ్వు యాంకరింగ్ ఫీల్డ్లో ఎప్పటి నుంచో ఉన్నావు,
నీకేదన్నా ఎవరన్నా సెలబ్రిటీల నెంబర్లో లేకపోతే ఇంకేమన్నా కాంటాక్ట్స్ కావాలంటే నీతోటి ఇంకో యాంకర్లను అడుగుతావు కదా, అదే ఫీల్డ్లో ఉంటాం కాబట్టి. సేమ్ ధర్మ మహేష్ కానీ ఇంకెవరన్నా కానీ వాళ్ళ ఫీల్డ్లో ఉన్న వాళ్ళతోనే చనువుగా ఉన్న వాళ్ళతో అడగొచ్చు. ఇప్పుడు కిరాక్ సీత కూడా సెలబ్రిటీయే, ఆమె కూడా పరిచయాలు ఉండొచ్చు. నాకు పలానా వాళ్ళు కావాలి, ట్రై చేస్తున్నా రావట్లేదు అంటే, సరే నువ్వెందుకు ట్రై చేస్తున్నావు, నేను ట్రై చేస్తే వస్తారు, నువ్వు ఉండు నేను ట్రై చేస్తా, అంతే కదా. ఇప్పుడు నువ్వు ఒక గెస్ట్ ఉన్నాడు మా నీకు, నువ్వు అడిగితే డబ్బులు అడుగుతున్నాడు 5,000 ఇత్తగా నేను రాను అని, నీకు పరిచయం ఉన్న ఇంకొకరు తెలుసు 5,000 అడుగుతున్నాడు, నువ్వు మాట్లాడి చెప్పవా, వాడు మాట్లాడతారు, ఆ అమ్మాయి తెలుసండి మన అమ్మాయి పర్లేదు ఫ్రీగా వెళ్ళొచ్చు పూటకి ఏం కాదు, కావాలంటే ఎంతో దారి ఖర్చులు ఇస్తారని మేనేజ్ చేయొచ్చు. ఇలాంటి మేనేజ్మెంట్కే కదా మనము ఒకరి సహాయం తీసుకునేది. ఈ సహాయమే కిరాక్ సీతతో అయింది. ఆ సహాయం కాస్త మళ్ళీ అక్రమ సంబంధం అయింది. అంటే అసలు ఈవిడికి ఎలా తెలుసు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతుంది. ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఆవిడ హెల్ప్ చేస్తా అనే విధంగా కాకుండా నీ వల్ల కాదు నేను చేస్తాలే నువ్వు లైట్ తీసుకునే టైప్లో సీత గారు పెట్టారు. అందులో తప్పేముంది మా, మెసేజెస్ బాగానే ఉంటాయి, మనం అర్థం చేసుకునే విధానంలో ఉంటాయి. అందుకే నేను నీకు ఇందాక నా ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్పా, నేను చాట్ చేసిందంతా మెసేజ్లోనే, అసలు నోట్తో ఏమీ మాట్లాడలా. ఆ మెసేజెస్ పర్ఫెక్ట్గా చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది ఎవరిది తప్పు ఎవరిది కాదు, అన్నీ క్లియర్గా పెట్టాను నేను. కానీ దాంట్లో ఉన్న కత్తిరింపులు మాత్రమే తీసుకొని చూడు ఎన్నటి మాటలు అంటున్నాడో అనేలాగా పోర్ట్రే చేస్తే మనకి ఇంకోలాగే అర్థమవుతుంది సిట్యువేషన్ అది. సో వాట్ ఎవర్, తెలుసో తెలియకో మళ్ళీ ఇంకో క్యారెక్టర్ అమ్మాయిని మళ్ళీ లాగావు దీంట్లోకి. 2 రోజుల క్రితం ఒక అమ్మాయిని లాగావు, ఇప్పుడు మళ్ళీ ఇంకో అమ్మాయిని లాగావు. కర్మ ఏంటంటే ఈ పిల్ల మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్, ఈమె ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్, బిగ్ బాస్ కంటెస్టెంట్లే వస్తున్నారు. మరి ధర్మ మహేష్ బిగ్ బాస్కి వెళ్ళి ఉన్నా బాగుండేది అసలు. సీరియస్లీ ఆ క్యాండిడేట్కి ఉంది కదా ఆ మాత్రం, మేబీ నెక్స్ట్ ఛాన్స్ వస్తుందేమో చూద్దాం. సరే వాట్ ఎవర్, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ అమ్మాయి ఆరోపణలు చేస్తుంది, తన పెయిన్ అర్థం కావాలా జనాలకి, ఇక్కడ తన పగ కనబడుతూ ఉంది. నీ పెయిన్ అర్థమైతే నీకు సానుభూతి వస్తుంది, అవతల వాళ్ళని ఎలాగైనా సరే సమాజం చీరా పోరా అని చెప్పైనా సరే వాళ్ళని ఏదో ఒకటి చేసి న్యాయం చేస్తుంది. సేమ్ రాజ్ తరుణ్ లావణ్య కేసులో కూడా నీ పెయిన్ అర్థం కాల, నీ పగ నీ కకృతి అర్థమైంది. నీ కకృతి అర్థమయ్యేసరికి అవతల అబ్బాయికి సింపతి పెరిగి అందరూ కలిసి నిన్ను తరిమేశారు. అప్పటికి ఇంకా పీడిస్తున్నావు ఏదో రకంలో. ఈవెన్ లావణ్య గారు కూడా అందరు అమ్మాయిల్ని హరియానా గారిని లాగడం కానీ ఇంకెవరెవరినో లాగడం కూడా సేమ్. అక్కడ కూడా హరియానా లాగావు, ఇంకెవరినో లాగావు, అందరినీ లాగావు. కానీ పాపం వాళ్ళు స్పందించాలి, సైలెంట్గా ఉన్నారు కాబట్టి అది అక్కడికి వెళ్ళిపోయింది. ఇట్లా ఇప్పుడు ఇక్కడ కూడా అలాగే కనబడుతుంది. అంటే నీ పెయిన్ కనిపిస్తే నీకు సింపతి వస్తుంది ఎప్పుడైనా సరే. నీ లోపల పగ, నీకేదో కావాలి అనేది కనిపి, అంటే నీకేం కావాలి, పోనీ భరణం కావాలా, ఆయన ఆస్తులని నీ పేరు మీద రాయాలా, పోనీ వాళ్ళ ఇల్లు నీకేమైనా కావాలా, వాట్ యు వాంట్. నువ్వు చెప్తున్నావు అన్నీ బాగానే ఉన్నాయి, నీకు ఇక్కడ సమస్య ఉంది, మరి నీకు నాకు సమస్య ఉంది. 3వ వ్యక్తి వచ్చాడు, 3వ వ్యక్తి అంటే అయితే టీవీ ఛానల్ లేకపోతే ఇంకెవరు, ప్రజెంట్ టీవీ ఛానలే 3వ వ్యక్తి వీళ్ళ మధ్యలో. ఏం కావాలి నీకు ఓవరాల్, అది కదా చెప్పండి. న్యాయం 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 అని చెప్పి ఆ అమ్మాయి కూడా లాస్ట్కి ఇల్లు 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 న్యాయం కాస్త ఇంటికి వెళ్ళింది, అవునా. ఇక్కడ నీకేం కావాలి, వాట్ యు వాంట్, అదేదో ఒకటి చెబితే, లేదండి నాకు నా కొడుక్కి మేము జీవితాంతం బతకగలేలాగా ఇలా కావాలి, లేదు నాకు బాగా ఇది ఉంది, వాళ్ళ మీద బాగా ప్రతీకారం ఉంది, వీళ్ళందరినీ ఉరిదికమం ఎక్కించాలి, వీళ్ళందరినీ జైల్లో పెట్టించాలి, వీళ్ళందరినీ చెట్టుకు కట్టేసి రాళ్ళతో కొట్టి చంపేయాలి, వాట్ యు వాంట్, నీకేం కావాలో చెబితే అక్కడ సొల్యూషన్ వస్తుంది. ఓకే, ఇక్కడ డబ్బులు కానీ ఆర్ఎల్స్ విడాకులు కానీ లేదంటే కలిసి ఉండడం అనేది అయితే కుదరని పని అంట. కలిసి ఉండడం కుదరని పని, ఇంత రచ్చకెక్కాక ఎలా కలిసి ఉంటారు, కలిసి ఉన్నా చెప్పలేము, కలిసి ఉంటామని బయట చెప్పినా మళ్ళీ లోపలికి వెళ్తే లేదమ్మా. ఇప్పుడు ఇట్లాంటివి ఏంటంటే బయట చాలా చూస్తున్నాం కదా, ఎక్కడికో వెళ్తా అయితే వీళ్ళు ఫ్యాన్ కన్నా చున్నీ కడతారు, లేకపోతే వాళ్ళన్న కిరోసిన్ పోస్తారు. అంటే నేను వీళ్ళని తప్పుపట్టట్లా, జనరల్గా ఇట్లాంటివన్నీ అవే కదా. అంతలాగా వచ్చిన తర్వాత లోపల ఆ పగలు ప్రతీకారాలు అలాగే ఉంటాయి, గుచ్చుతుంటారు. పైగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా అనుమానాలు కూడా అలాగే ఉంటాయి, నీటికి ఎవరు వచ్చినా అనుమానం అలాగే ఉంటుంది. బయటికి వెళ్ళినా కూడా మీకు ఈమె ఆమె కదా అంటారు, అది ఇబ్బంది. ఈయన ఆయన కదా అంటాడు, అది ఇబ్బంది. సోషల్ ప్లాట్ఫామ్స్లో యూ కాంట్ సర్వైవ్. అదే విడిపోయారు అనుకోండి, సరే కొన్నాళ్ళు ఏదో నడిచిన వాళ్ళు విడిపోయారు, సరే ఎవరి దాంట్లో వాళ్ళు ఉన్నారు అనుకుంటారు, అలా వెళ్ళిపోతుంది అది. బట్ ఇప్పుడైతే వీళ్ళు ఏమో కలిసి ఉన్నా కూడా ఉండొచ్చు, వాళ్ళ ప్రేమలు చంపుకోలేక. వీ కాంట్ సే దట్, ఒక పిల్లోడు ఉన్నాడు కాబట్టి ఈవెన్ దో. బట్ ఇతను బయటికి రావడం అయితే మంచి పని. ఇప్పుడే ఎందుకు వచ్చాడు అంటే
మా కుటుంబ సమస్యలు కాస్త మిగతా వాళ్ళని కూడా ఈ సమస్యలోకి లాగుతున్నారు. మేము ఏదో ఒక క్లారిటీ ఇస్తే తప్ప ఎవరో ఒకరు ముందుకు వస్తే తప్ప అవి ఆగేలా లేవు అని అనుకొని వచ్చాడు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, బెడ్రూమ్లో కెమెరా పెట్టాను, నా దగ్గర ఆ ఎవిడెన్స్ కూడా ఉంది అని అంటుంది. నువ్వు బెడ్రూమ్లో కెమెరా ఏర్పాటు చేయగలిగే కెపాసిటీ నీకు ఉంటే సీసీటీవీ మీద ఆధారపడరు ఎవరు, బేసిక్గా చెప్తున్నా. లేదా సీసీటీవీ ఆపరేటర్ కూడా ఈ టైంకి నాకు రికార్డ్ చేసి ఇవన్నీ కూడా చెప్పు ఉండొచ్చులే, వాళ్ళు కూడా నీకు ఫుటేజ్ ఇచ్చి ఉండొచ్చు, హూ ఎవర్ ఇట్ ఈస్. బెడ్రూమ్లో నువ్వు పెట్టగలిగేటట్టే ఉంటే కనుక ఇది ముందు పెట్టి దీన్ని ఏం చేయవు, అదే పెట్టుకుంటావు నువ్వు, ఇలా దీంతోపాటు అది కూడా వస్తుంది బయటికి. అదేం జరగలేదు. మేబీ వీళ్ళు నిజంగానే కలిసి ఉన్నారా, లేకపోతే ఫ్రెండ్సా, లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నరేష్ గారులో పవిత్ర లోకేష్ విషయంలోనూ జరిగింది. ఆవిడ ఇలాగే వెళ్ళింది, హోటల్ రూమ్కి వెళ్ళి చెప్తే ఒకటి చూడండి వీళ్ళు లోపల ఉన్నారు అని. అంతకుముందు సిచ్యువేషన్ అసలు జరిగింది ఇది కాదని వాళ్ళు ఒక సినిమా తీసి రిప్రజెంట్ చేయాల్సి వచ్చింది. అసలు జరిగింది ఏంటంటే ఒక సిచ్యువేషన్లో భాగంగా ఇలా 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 ఆ రోజు అక్కడ ఉండాల్సి వచ్చింది. దాన్ని ఇది నిజమే అని ఈవిడ చెప్పినందుకు ఎందుకు నిజం కాకూడదని మేము కంటిన్యూ అయ్యామని చెప్పారు. ఇట్లాంటి సిచ్యువేషను. సో మరి వీళ్ళ కథలో ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ చూడాలి. చూద్దాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.